హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం సంబంధించి కోసం ఎదురు చూస్తున్నారండి. అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! తొలి విడత కింద రూ. 7,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో, మిగిలిన మనకి ఇంకా 14,000 13,000 ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో, వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్‌డేట్ అయితే రాబోతుందనమాట. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే అంటే అన్నదాత సుఖీయ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క రూ. 5,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 2,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున నిధులనేవైతే విడుదల చేసింది కదండీ! ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి రెండో విడత కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీవ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను ప్రతి ఏటా కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పేసి మీకు ఇందాక చెప్పాను. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను తొలి విడత కింద రూ. 7,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగింది కదా! రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 2,000 మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ అయ్యాయి. సో, చాలామంది ఎంతవరకు కూడా ఎదురు చూస్తూ వచ్చారు. సో, ఎట్టకేలకు ఏపీ రాష్ట్రంలో జమ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఒకేసారి జమ చేయవలసి ఉంటుంది. కాకపోతే నిధులనేవి తంతంత మాత్రాన అయితే ఉన్నాయండి. సో, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా మనకి సంబంధించి అన్నీ చూసుకొని మనకైతే వేస్తుందనమాట. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండో విడతకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అందరికీ కాకుండా ఎవరైతే అర్హత ఉన్నారో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉంది. రెండో విడతకు సంబంధించి కూడా. ఇందులో కూడా ఏంటంటే ఈ యొక్క 20,000లో కూడా మనకి 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించుంది కదా! మిగతా రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున. సో, ఇలా మొత్తంగా రూ. 20,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కింద రూ. 5,000 అనేవైతే సిద్ధం చేయడం అయితే జరుగుతుందనమాట. కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 అనేది పీఎం కిసాన్ పాటుగా మనకి విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. అంటే మనకి ముందుగానే నిధులు విడుదల చేయవలసి ఉండగా కేంద్ర ప్రభుత్వంతో పాటుగానే నిధులనేవి విడుదల చేస్తుంది. కాబట్టి ఈసారి మళ్ళీ రెండో విడత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో ఆనాడే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందనమాట. సో, దీనికంటే ముందు ఖచ్చితంగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. అదే కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందనమాట. ఎవరైతే కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. ఎన్‌పీఎస్సీ లింక్ కూడా కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుందండి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుందనమాట. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేయబోతుందని చెప్పేసి మాక్సిమం అక్టోబర్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. దానితో పాటుగానే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేసినా గానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు విడుదల చేసే అవకాశం అయితే ఉందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.